హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అంటే ఫాస్ట్ గా క్విక్ గా అయిపోయేది. సో అసలే నాకు హడావిడి ఎక్కువ అండ్ కొంచెం బద్ధకం కూడా ఎక్కువ. ఏది ఫాస్ట్ గా అయిపోతుందో అలా వెతుకుతూ ఉంటాను అనమాట. అట్లాంటి రెసిపీయే ఇన్స్టెంట్ రెసిపీ అండి ఇది. సో బ్రేక్ఫాస్ట్ లో మనకి పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి అన్ని అయిపోయి ఇంకేం లేదు, ఏం చేద్దామని మీరు ఆలోచిస్తుండే టైంలో సో కొంచెం అటుకులు, బొంబాయి రవ్వ ఉంటే బెస్ట్ దోశ వచ్చేస్తుందండి. సో అది మనం ఇవాళ చేసుకొని చూద్దాం, ఓకేనా? సో ఇది అటుకుల బొంబాయి రవ్వ దోశ. సో దీనికి ఏం పేరు పెడతాం అనేది లాస్ట్ లో చెప్తాను, ఓకేనా? సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండి. మనకి బొంబాయి రవ్వ కావాలి. సో దీంతో మనం బొంబాయి రవ్వ 1/2 కిలో బొంబాయి రవ్వ ఇలా వేసుకొని చక్కగా దీంట్లో 3/4 ఆఫ్ వాటర్ వేసుకొని కలిపి మనం ఒక 2 minutes పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. సో 3/4 వాటర్ తీసుకున్నాను. సో ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసి పెట్టుకుందాము. అలాగే ఇంకొక 3/4 కప్పు కర్డ్ అండి, ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి బాగా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 2 minutes మనం పక్కన పెడదాము. 1/4 కప్పు అటుకులు మనం చక్కగా క్లీన్ చేసుకొని మనం వాటర్ లో ఇందులో ప్లేట్ లో వేసుకోవాలి. ఇన్ ద సేమ్ టైమ్ ఇంత కప్పే, ఇంత క్వాంటిటీయే మరమరాలు ఉంటాయి కదండి, పఫ్డ్ రైస్, అది కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పఫ్డ్ రైస్ కూడా అలాగే క్లీన్ చేసి మనము రిన్స్ చేసి పెట్టుకున్నాము. సో 2 minutes అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇదంతా వేసేసుకుందామండి. మనము బొరుగులు ఇంకా అటుకులు వేసాం కదా, క్లీన్ చేసి పెట్టుకున్నాం. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవడమేనండి. అంతేనండి, అయిపోయింది. చూసారా, ఇలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. సాల్ట్ చూసుకొని వేసుకోవడమే. సో మన దోసపిండి రెడీ అయిపోయింది. కట్టు వేసుకోవడమే. అట్టిలా వేసుకోవడమే. అయితే మీడియం హీట్ లో పెట్టాలి. మీడియం హీట్ లో పెట్టేసి కొంచెం దీన్ని మనము స్టీమ్ లో, మీడియం హీట్ లో మనం దీన్ని ఇలాగా ఒక 1 minute అలా ఉంచుదామండి. మన కట్టు మంచిగా మెత్తగా వస్తుంది, మంచిగా సాఫ్ట్ గా. చూసారా, భలే వచ్చింది కదా. లైట్ గా అలా ఆయిల్ స్ప్రింకిల్ చేయండి చాలు. చూసారా, భలే ఉబ్బింది కదా, బండు దోశలాగా వచ్చిందండి. కొంచెం లైట్ గా అలా స్ప్రింకిల్ చేసుకుందాం. చూసారు కదా, హాట్ గా మన అట్ట రెడీ అయిపోయిందండి. చూడండి అసలు, వావ్, సో సాఫ్ట్, ఎంత బాగుంది. నాకు చక్కగా చూడండి. నేను కాంబినేషన్ చక్కగా టమాటా పచ్చడి వేసుకున్నాను, పల్లీల పొడి వేసుకున్నాను, ఇందులో కొంచెం అలాగా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనము మన అట్టుని టేస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను పల్లీల పొడితో తింటున్నా. ఆసమ్, మీరు నమ్మరు, అద్భుతంగా వచ్చిందండి టేస్ట్. ఎంత బాగుంది చూడండి అసలు. 10 minutes లో మనకి ఇంత చక్కగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతే ఇంకేం చెప్పండి. ఇలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 1 by 1 మీకు చూపిస్తాను. రాగి దోశ, రాగి ఇడ్లీ, బా, టమాటా పచ్చడితో ఇంకా అద్దరిపోయింది. అద్దరహో. సో దీనికి ఏ పేరు పెడితే బాగుంటుంది మీరు కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఓకే, నేనైతే బొంబాయి రవ్వ అటుకుల బొరుగుల అట్టు చండాలంగా ఉంది కదండి. సో మీరు ఏం పేరు పెడితే బాగుంటుందో ఈ లోపల మీరు థింక్ చేసి చెప్పండి, ఓకేనా? థింక్ చేసి కమెంట్ చేసి
బెస్ట్ నేమ్ ఫర్ దిస్ సజెస్ట్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? సో దీని టైటిల్ మీరే కనిపెడతారు. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. అద్భుతః. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ఓకేనా? ఇన్స్టెంట్ దోశ, ఎక్సలెంట్ టేస్ట్ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండి. For more such kind of recipes, please subscribe to my channel, share, like and comment to my channel. Yours Taste and Travel with Rekha. See you in the next vlog. Bye bye.